175 కోట్లు పెట్టి ఓన్లీ సిఎస్కి అమిత్ షా గారు అండ్ మోడీ గారు, ఈ సుప్రీంకోర్టు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ పిక్చర్స్ ఏంటంటే న్యూఢిల్లీలో ఒక బిల్డింగ్ని స్థాపిస్తున్నారు. అలాగే 10,000 చొప్పున సహారా వాళ్ళకి 112 మందికి మాత్రమే డబ్బులు చెల్లించారని చెప్తున్నారు. 10 కోట్ల మంది డిపాజిటర్స్ అంటే బాధితులు ఉన్నప్పుడు 10 కోట్లలో 112 మందికి మాత్రమే 10,000 చొప్పున ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి డబ్బులు ఎప్పుడిస్తారు? ఇక్కడేమో సుప్రీంకోర్టుకి ఆన్సర్ చేసినప్పుడు రాజ్యసభలో సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు 33 లక్షల మంది ఇన్వెస్టర్స్కి డబ్బులు ఇచ్చామని చెప్పారు. అది అబద్ధం. హాయ్ హలో నమస్తే, నేను మీ శాండీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ తణుకు స్టార్స్. సహారా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మీలాంటి సహారా బాధితులకు ఆటోమేటిక్గా రీచ్ అవుతుంది. అలాగే ఎవరైతే మీలాగా సహారా గురించి ఇన్ఫర్మేషన్ లేక బాధపడుతున్నారో ఎనీ టైం ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో మనకి తెలియదు కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోండి. విషయం ఏంటంటే అమిత్ షా గారు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కలిసి న్యూఢిల్లీలో జనవరి 17, 2024 ఒక బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేశారు ఓపెనింగ్కి. అంటే ఏంటంటే న్యూఢిల్లీలో సిఆర్సిఎస్కి సంబంధించిన ఒక బిల్డింగ్ని ఓపెనింగ్ చేశారు. ఎందుకు? కొత్త కొత్త బిల్డింగ్లు కోట్లు తగలబెట్టి కట్టించుకోవడం కంటే ఆల్రెడీ 112 మందికి మాత్రమే అమౌంట్ ఇచ్చానని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? 112 మందికి 10,000 చొప్పున పే చేస్తే ఎంత పే చేశారు? 25,000 కోట్లలో ఇంకా ఎంతమందికి ఎంత ఇవ్వాల్సి ఉంటుంది? కొత్త బిల్డింగ్లు కట్టుకొని ఆస్తులు పెంచుకోవటం కంటే పేదవారిని సంతోషపరచచ్చు కదా. సో నా ఉద్దేశం అయితే అది. ఈ విషయంలో నేను అసలు కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఎందుకు అంటే గ్రామీణ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసం ఇలాంటివన్నీ చెప్తున్నారు, కరెక్టే. కానీ గ్రామీణ అభివృద్ధి అంటే ఏంటి? గ్రామీణం అంటేనే చిన్న చిన్న విలేజెస్, పట్టణాలు ఇవే కదా. మరి ఇలాంటి విలేజెస్లో ఉన్నది ఎవరు? నాలాంటి పేదవాళ్లే కదా, మనలాంటి పేదవాళ్లే కదా. 5 ట్రిలియన్ అంట, మిలియన్స్ అయిపోయింది, ఇప్పుడు ట్రిలియన్స్లోకి వచ్చింది. ఎవరిది? మోడీ గారి లక్ష్యం అంట 5 ట్రిలియన్ ఎకానమీలో చేరాలంట. ఎందుకు? ఆల్రెడీ చీటింగ్ కేసులో నెంబర్ 1 పొజిషన్లోనే ఉంది కదా సహారా విషయంలో. మళ్ళీ ఇంకా ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు? 5 ట్రిలియన్ అని చెప్పేసి పెట్టారు. వేస్ట్. అదొకటి. అవన్నీ సరిపోలేదని సుప్రీంకోర్టు కానీ లేకపోతే రాజ్యసభలో కానీ కొంతమంది సహారా బాధితుల కొరకు చాలా దారుణంగా పోరాడుతున్నారు. అమిత్ షా గారిని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి చంపుకు తింటున్నారు. కానీ ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఎంత తెలివిగా, ఎంత దారుణంగా రిప్లై ఇచ్చారంటే, ఎవరికైనా హిందీ వస్తే నేను ఆ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. నేను టెలిగ్రామ్ ఛానల్లో వీడియోస్ పెడతాను, ఫొటోస్ పెడతాను, చూడండి. ఏంటి ఇక్కడ ఏమని రాశారంటే, సహకార రంగంలో గత 2 ఏళ్లలో ఎన్నో అపూర్వమైన పనులు జరిగాయని పేర్కొన్నారు. సహారా గ్రూప్లో చిక్కుకున్న బాధితులు తమ సొమ్ము తిరిగి రాదు అని భయపడే వారికి అమిత్ షా గారు ఏం చెప్పారంటే, సహారా గ్రూప్లోని సహకార సంఘాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న 1,50,00,000 మందికి ఇన్వెస్టర్లలో ఇప్పటి వరకు 2.5 lakhs మందికి మాత్రమే 241 కోట్లు తిరిగి ఇచ్చామని చెప్పారు. ఇందాకేమో ఆయన ఇచ్చిన స్టేట్మెంటే ఇది. మీకు ఇవన్నీ కూడా నేను క్లియర్గా టెలిగ్రామ్ ఛానల్లో పిక్చర్స్ పెడతాను, చూడండి. ఫస్ట్ ఏం చెప్పారంటే 241 కోట్లు తిరిగి ఇచ్చామని చెప్తున్నారు. అలాగే సుప్రీంకోర్టుకి ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్లో ఏమైనా ఉందంటే 112 మందికి 10,000 చొప్పున పే చేసామన్నారు. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటారు? అది మీకే వదిలేస్తున్నాను. నెక్స్ట్, చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారంట. మల్టీ కోఆపరేటివ్ సొసైటీల కోసం అమౌంట్ను మళ్ళీ తిరిగి ఇవ్వటం కోసం ఇది చేస్తున్నారంట. దీనికి ఉదాహరణగా సహారా కంపెనీని ఎలా చూపిస్తారు సహారా గ్రూప్ని? సహారా గ్రూప్లో 4 సొసైటీలు ఉన్నాయి సిఆర్సిఎస్లో. ఆ 4 సొసైటీలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ వాళ్ళెవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇంతవరకు
మనీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 9 మంత్స్లో కంప్లీట్గా ఇస్తామని చెప్పారు. ఒక్క రూపాయి కూడా చాలామందికి సింగిల్ రూపీ కూడా రాని వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా పూర్ పీపుల్ ఉన్నారు. ఎలా అంటే ఈ పూట జాబ్ చేస్తేనో లేకపోతే ఈ పూట పనికి వెళ్తానో కూలి పని చేసుకుంటేనో లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి వారందరి సంగతి ఏంటి? మీరు అర్జెంటుగా బిల్డింగ్ని స్థాపించి 66 మంది స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి లక్షల 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 జీతాలు ప్రొవైడ్ చేసి మీరు చేసింది ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇలాంటి అప్డేట్స్ని వెబ్సైట్లో పోస్ట్ చేయటం కంటే సహారా బాధితులకు మీరు ఎప్పుడు అమౌంట్ని ఇస్తున్నారు, అలాగే థర్డ్ ఫేజ్లో వాళ్ళకి డేటు ఎప్పుడు ఇస్తారు, లేదా సెకండ్ ఫేజ్లోనే అమౌంట్ని పెంచుతారా, 50,000, 1 lakh, 5 lakhs ఇలా అమౌంట్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి పొజిషన్ ఏంటి అనేది ఇంతవరకు అట్లీస్ట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఇదివరకు ప్రొవైడ్ చేసేవారు. ఇప్పుడు అది కూడా ఇవ్వటం లేదు. ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఇన్ఫర్మేషన్ అడిగితేనేమో సుప్రీంకోర్టు ఒకలా రిప్లై ఇచ్చారు, రాజ్యసభలో ఒకలా రిప్లై ఇచ్చారు. ధర్నా చేసేవాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, గొడవలు చేసేవాళ్ళని ఇష్టానుసారంగా కొడుతున్నారు. మరి దీని గురించి అడిగేవాళ్ళు ఎవరు? సహారాకి 241 కోట్లు ఇచ్చానని చెప్తున్నారు. అబద్ధం. 241 కోట్లు ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? సహారా బాధితులు మొత్తం 10 కోట్ల మంది ఉన్నారు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. మొత్తం అమౌంట్ వచ్చేసి 25,000 కోట్లు, వేల కోట్లు. మరి అలాంటప్పుడు అసలు ఇంత జరిగినా కానీ చెప్పకూడని చెత్త విషయం ఏంటంటే 2023లో ఇంత జరిగిన తర్వాత కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు 102 రిజిస్ట్రేషన్ జరిగాయంట. ఎలా జరుగుతాయండి? మీలాంటి వాళ్ళు ఇంకా మోసపోతూనే ఉంటారా? ఇంత జరిగిన తర్వాత కూడా 10 రెట్లు పెరిగిందని చెప్తున్నాడు ఆయన. ఈ స్టేట్మెంట్స్ వెబ్సైట్లో ఉన్నాయి, చూడండి మీరే. నేను ఓన్గా పెట్టేది కాదు, లేకపోతే నా సొంత కపిత్వం కూడా కాదు. ఇది వెబ్సైట్లోని సిఆర్సిఎస్ వెబ్సైట్లోనే ఉంది, చూడండి. 10% 10 రెట్లు పెరిగిందని చెప్తున్నాడు ఆయన. ఏమని? గ్రామీణ అభివృద్ధికి ఇంకా ఇలాంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు రిజిస్టర్ అయ్యాయి. 12,000 మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2 లక్షలకి మల్టీ డిసిప్లినరీ PACSలు అంటే ఎంతమంది? 2 లక్షల మంది ఉన్నారా? ఈ 2 లక్షల మందికి బుద్ధి జ్ఞానం లేదా? ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు? అసలు మనం ఇన్వెస్ట్ చేయాలంటే సహారానే దొరికిందా? ఇంకెక్కడ దొరకలేదా? బ్యాంక్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫినాన్స్ కంపెనీస్, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్న వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ మీకు డైలీ కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబడుతుంది, సహారా నుంచి కానీ, మోడీ నుంచి కానీ, లేకపోతే అమిత్ షా గురించి కానీ. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ని బై ఓన్ మీరు గెయిన్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ని. సో నేను అనేది ఏంటంటే ఇదంతా కూడా ఓకే, కానీ మనీ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం వి కాంట్ అజ్యూమ్ దాట్. బికాస్ అసలు ఇంతవరకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ ప్రొవైడ్ చేయటం లేదు. సో మీరే కాదు, మీతో పాటు నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూడాలంటే అక్కడ కింద మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి చూడండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఉర్దూ, మరాఠీ. సో ఈ లాంగ్వేజెస్లో ఉంటాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.